పడడానికి మనకి అవకాశం లేదు. చింతించడం వలన ఎవడు కూడా తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోలేడు. ఒక వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ మనం చింతించడం వలన చేయలేము. చదువు మళ్ళీ చదువు 5వ వచనము, దేనిని గురించి చింతపడకుడి కానీ. చూసారా, అంటే చింత వలదు, దుఃఖము వలదు, రోధించకూడదు కానీ చేయాల్సింది ఏంటట? చదువమ్మా. ప్రతి విషయమునందును ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేసుకోనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేని విషయంలోనూ చింతపడవద్దు. ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, అనారోగ్యం ఉన్నది, మాట వినని పిల్లలు ఉన్నారు, సరికాని పెద్దలు ఉన్నారు, అన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం చింతపడితే పని కాదు, విచారపడితే పని కాదు. దానికి బదులుగా ఏం చేయాలంటే మరి ప్రతి విషయమునందును మరి ప్రార్థనా విజ్ఞాపనలు చేసుకోవాలి. ప్రార్థన చేయాలి, బ్రతిమాలుతూ అడగాలి, విజ్ఞాపన చేసుకోవాలి, విన్నవించుకోవాలి, బ్రతిమాలుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి విషయం మరి దేనిని గూర్చి చింతపడకుడి కానీ. చదువు మళ్ళీ, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమునందును మరి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేసుకోనండి. ఎందుకు పిల్లరా? దేవుడు గొప్పవాడు, దేవుడు సమస్యలను తీర్చే శక్తి కలిగిన వాడు. ఎందుకు మనము కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను బ్రతిమాలుకోవాలి? ప్రభువా, నీవు పలానప్పుడు పలానా పని చేశావు, ఇదిగో నన్ను ఇంతగా దీవించావు, నన్ను ఇంతగా నడిపిస్తావు, ఈ కష్టం కూడా నన్ను గట్టెక్కించున్న ఆయన అని మనం ప్రార్థన చేసుకోవటమే మన ముందు ఉన్నటువంటి మరి పరిస్థితి. దేవుని దగ్గర మొహం మార్చుకొని కూర్చోడానికి లేదండి. దేవుని ఎడల మూతి ముడుచుకొని కూర్చోడానికి లేదు. దేవుని దగ్గర నాకేం చేసావులే ప్రభా అని అలకపోవడానికి లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన సరైన రీతి ఏమిటంటే సంతోషగానము చేయుతూ ఆయన సన్నిధికి రావాలి. మనకు కష్టం ఉన్నా కానీ, ఇది కొంచెం విపరీతంగా ఉంటుంది, కానీ సంతోషగానం చేయుతూ ఆయన సన్నిధికి రావాలి. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయమునందును ప్రార్థనయు విజ్ఞాపనముల చేత, అంటే బ్రతిమాలుకుంటూ ప్రభువా, నన్నెందుకు నీవు ఇలా చేయకూడదు, ప్రభువా నాకెందుకు ఈ సమస్యను తీర్చకూడదు అని మాటి విన్నవించుకుంటూ గోజాడుకుంటూ, అది కూడా ఎలా చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా మనం చేయాలంటే దేవుడిని బ్రతిమాలుకుంటూ గొప్ప చేస్తూ మనము చేయాలి. ప్రార్థనలో మరి ప్రభువుని మనం ఘనపరుస్తాం కదా, ప్రార్థనలో ఏమండి మరి ఆ యొక్క మన పాపాలుంటే ఒప్పుకుంటాం కదా, ప్రార్థనలో ఇంతకుముందు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కదా, ప్రార్థనలో మన విజ్ఞాపనలు బ్రతిమలాడుకుంటాం కదా, విన్నవించుకుంటాం కదా. దేని విషయంలోనూ మీరు చింతపడనక్కర్లేదు. చింతలున్నాయి, ఇబ్బందులున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నా ఏ అభివృద్ధి కనబడటం లేదు. ఏమండి మరి దినాలు గడిచిపోతున్నాయి, వయసు మీద పడుతుంది, కానీ ఏ యొక్క పురోభివృద్ధి కనబడటం లేదు. కానీ కృతజ్ఞతాపూర్వకంగానే మనము దేవుడికి మన విన్నపాలు తెలియజేసుకోవాలి. పౌలు శీలలు చేసింది అదే. పిల్లల కొట్టినందుకు, తిట్టినందుకు, కాళ్ళు చేతులు కట్టినందుకు వాళ్ళేమీ ఇబ్బంది పడలేదు. ఎవరిని ద్వేషిస్తారు, దూషిస్తారు, ఏమండి వాళ్ళు ప్రభుని స్తుతించారు. ప్రభువే కల్పించుకున్నాడు, భూకంపం కలగజేశాడు, బంధకాలు ఊడిపోయినాయి, చెరసాల పునాదులు ఎదురాయి, తలుపులన్నీ తెరుచుకొని పోయాయి. కానీ అక్కడ జరిగిన అసాధారణ కార్యం చూడండి. ఖైదీలు ఎవరూ పారిపోలేదు. చంపుకోవాలనుకున్న ఖైదీ యొక్క జైలు అధిపతి కూడా చంపుకోలేదు. కానీ అతడు గడగడ వణుకుచూ దేవుని సన్నిధికి వచ్చాడు. అయ్యలారా అంటున్నాడు. ఏమండి దీపము తెమ్మని చెప్పాడు. లోపల గదిలో బంధించిన ఆయన వారిని వెలుపలికి తీసుకుని వచ్చాడు. దీపము తెమ్మంటున్నాడు. ఇంకా ఏం చేశాడు చూసారా? వారి గాయములను కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారి గాయములను కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందేమో ఖైదీల్లాగా ట్రీట్ చేసిన ఆయన ఇప్పుడు వారిని ఏమంటే గనులుగా ట్రీట్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సోదరుల సహోదరి, దేవుడు నీ పక్షంగా కూడా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? నీ పక్షంగా కూడా ఉన్నాడు. ఒకవేళ నీ ఒంటరి కావచ్చు, ఒంటరి వ్యక్తివే కావచ్చు, నీకు పలుకుబడి లేకపోవచ్చు, నీకు పరపతి లేకపోవచ్చు, నీకు ఒక 10,000 రూపాయలు అప్పు పుట్టడం కష్టం కావచ్చు. కానీ నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అది చాలు పిల్లరా. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవుడికి తెలియజేసి